అందరికీ శుభోదయం. సమాజంలోనూ మనుషులు ఎలా ఉంటారు, తీరు, లోకం తీరు అనే దాని గురించి మనం ఇప్పుడు కొంచెం తెలుసుకుందాము. మన సమాజంలో 2 రకాల మనుషులు ఉంటారు. మనం సంపాదిస్తే వరవలేని వారు, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు. 2 రకాల మనుషులు ఉంటారట. నిజమే కదా ఇది? కొందరు మనం మంచిగా బతికితే అబ్బా వాళ్ళకేంటి అంటారు. అదే కనుక ఏమీ లేకపోతే మనల్ని చులకనగా చూస్తూ నవ్వుతారు. సంపద శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన మంచితనం. మన మంచితనం మనం నిలబెట్టుకుంటూ, అది మనకి మంచితనం ఎవరికైనా సరే ఉందంటే భగవంతుడు ఇచ్చిన ఒక గిఫ్ట్ అని అనుకోవాలి. మన మంచితనాన్ని మనం నిలబెట్టుకుంటూ ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు, ఎలా ఎగతాళి చేస్తున్నారు, ఎట్లా మనం ఏ పరిస్థితిలో ఉంటే ఎలాగ మనల్ని అనుకుంటారు అన్నవన్నీ పట్టించుకోకుండా మనకి స్వతహాగా ఉన్న మంచి గుణాలన్నీ నిలబెట్టుకుంటూ ఈ సమాజంలోనూ ముందుకు వెళ్ళటమే మన జీవితం ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. లేకపోతే మనకి చాలా కష్టమైపోతుంది కదా జీవితం. ఎవరో ఏదో అన్నారని పట్టించుకుని మనకి ఉన్న మంచి లక్షణాలన్నీ పోగొట్టుకుని వాళ్ళతో పాటు మనం ఏకం కాకుండా మనం మనలాగానే మంచిగా బతికి ఉండాలి.